నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటికూరి ఏవిఎస్ఎస్ఎన్ రాజు. బాలల సంరక్షణ అందరి బాధ్యత అనే స్పష్టీకరణ. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, అంతవరకు పోరాటం ఆగదు. విజయనగరం విశాఖ వైసీపీ నేతలు స్పష్టీకరణ. పది మంది కార్మికులు పనిచేస్తున్న చోట ఈఎస్ఐ వర్తిస్తుంది. ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడి. ఆర్థికాభివృద్ధిలో పోర్టుల పాత్ర కీలకం. పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సులో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజీ వెల్లడి. పిల్లల్లో నైతికత విలువను పెంపొందించే దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటికూరి ఏవిఎస్ఎస్ఎన్ రాజు పిలుపునిచ్చారు. కమిషన్ సభ్యులతో కలిసి జిల్లాలో పర్యటించిన ఆయన ఈరోజు విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషన్ ప్రధాన లక్ష్యాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన వివరంగా మీడియాకు వెల్లడించారు. సమాజంలో బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ కట్టుబడి ఉందని, పిల్లల సంక్షేమం, భద్రత కోసం అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. మార్చి 30న కమిషన్ ఏర్పాటు అయిందని, అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు వివిధ జిల్లాలో పర్యటిస్తూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు. అందరి సమన్వయంతోనే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బాలలు గౌరవప్రదంగా జీవించడానికి మంచి విద్య, సంక్షేమం, అభివృద్ధిని అందించేందుకు కమిషన్ కృషి చేస్తుందని చెప్పారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల కోసం వెచ్చించే నిధులు సక్రమంగా ఖర్చు చేసి వాటి ఫలాలు బాలలు పొందే విధంగా కమిషన్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఇది బాలల హక్కులు రక్షించబడాలంటే ఏ ఒక్క డిపార్ట్మెంటో చేస్తే సరిపోదు. అందరూ సమన్వయంతో పని చేసినప్పుడు మాత్రమే బాలల హక్కులు రక్షించబడతాయి. కాబట్టి వాళ్ళందరి మధ్య సమన్వయాన్ని తీసుకొస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు విజయనగరం కలెక్టరేట్లో ఈ విధంగా సమీక్షా సమావేశానికి హాజరవటం జరిగింది. ఒకరు కూడా పిల్లల సంక్షేమం కోసం, పిల్లల అభివృద్ధి కోసం పనిచేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా కమిషన్ కోరుతూ ఉంది. ఈరోజు సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లలు మంచితో పాటు కొంత చెడు వ్యసనాలకి బానిస అవుతూ ఉన్నారు. అందుకని పిల్లల తల్లిదండ్రులు ఫోను పిల్లలు ఉపయోగించేటప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి విషయాలు రీల్స్ చూస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలి. అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా గమనించటం, వాళ్ళలో నైతిక విలువలను పెంచే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కమిషన్ కోరుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ రెవెన్యూ వద్ద రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, నైతికంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని అన్నారు. డిఎస్సిలోని అవకతవకలను నిలదీయడానికి యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆశపు వేణు, ఎస్వివి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనగానే మన రాష్ట్రం వైపు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా తలెత్తుకొని చూసేది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టంలోని రూపురేఖలు మార్చారు, స్కూల్స్ రూపురేఖలు మార్చారు, వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్లు లీక్ చేసి పిల్లల భవిష్యత్తుని మీరు ఈ రోజు మోసపూర్వకంగా
ఈరోజు పిల్లల భవిష్యత్తుని మార్చేస్తున్నారు. నిజంగా డిఎస్సిలోని అవకతవకలు జరగకపోతే ఒకటే ప్రశ్నిస్తున్నాము, మీరు స్పోర్ట్స్ కోటాలోని మీ వాడికే ఉద్యోగం ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తున్నాము. నిజంగా ఈ రోజు స్పోర్ట్స్ కోటా అని చెప్పాను, పోనీ ఉద్యోగం ఇస్తే ఇచ్చారు, ఏ పీఈటీ కింద ఇస్తే బాగున్నాం. ఈ రోజు స్పోర్ట్స్ కోటా చదువు రానివాడు వచ్చి ఈ రోజు పిల్లలకి చదువు చెప్పే పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తుంది. రేపు మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాము. నిజంగా మీరు మోసం చేయలే, నిజంగా మీరు అవినీతి చేయలేదంటే డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ తక్షణమే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఎలాగైతే యువకుల తాలూకా పోరాటాలని చూసి అక్కడున్న కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని నిదర్శనంగా తీసుకొని ఇక్కడ రాష్ట్రంలో కూడా ఈ డిఎస్సి పైన జరిగిన అవకతవకలకి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారో వారు నైతిక బాధ్యత కింద దీన్ని తీసుకొని వారు రాజీనామా చేసి ఈ యువకులకి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈరోజు శాంతియుతంగా మేము మొదలు పెడుతున్న ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఇది మా కోసం చేస్తుంది కాదు, ఈ విజయనగరంలో ఉన్న యువకుల కోసం చేస్తుంది కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క యువకుడి కోసం, నిరుద్యోగంగా ఉన్న ప్రతి ఒక్క యువకుల కోసం మేము చేస్తున్న ఈ పోరాటం. కాబట్టి మేము మీ అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొమని చెప్పేసి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆగస్టు 6 నుంచి 15 వరకు విజయనగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి కరపత్రం ద్వారా ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ తెలిపారు. దేశంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం నియంతృత్వ మతోన్మేద పాలనకు, రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలి, మార్పు కావాలి, మార్పు తేవాలి, మార్పు కోరాలి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్రలు ఈరోజు విజయనగరం పట్టణంలో మొదటి రోజు పాదయాత్రను విజయనగరం నియోజకవర్గ సమితి కార్యదర్శి బుగతా అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫైనల్ వీధి కూడలిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ఫైనల్ వీధి రాళ్లమాల వీధి, సంజీవయ్య నగర్ కాలనీ, బీటీఆర్ నగర్ కాలనీ, సాయిక్ నగర్ కాలనీ, మార్స్ నగర్, పడమరగట్టు, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. యువకులు పడుతున్నటువంటి కష్టాల్ని తెలుసుకొని ఈ 12 ఏళ్ళలో భారతదేశంలో నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన విధానాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి వీళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టడం కోసం సిపిఐ పార్టీ ఆగస్టు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలకి, ప్రసార యాత్రకి, విభిన్న పద్ధతుల ఆందోళన చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, అలాగనే మహిళలకు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, ఎన్నికల్లో మార్పు తీసుకువచ్చి బ్యాలెట్ పేపర్ విధానాన్ని కొనసాగించాలని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహణ అవుతూ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించలేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థని ఆదానికి అంబానికి అంటగట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో మీరు అధికారంలోకి వస్తే యువకులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. మరి 12 సంవత్సరాలు అవుతుంది. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి భారతదేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువకులు రోడ్లు పడ్డారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కృషితో, దిశానిర్దేశాలతో ఆర్థిక పురోగతి సాధించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రత్యేక కార్యదర్శి శాంతిప్రియ పాండే అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళిక శాఖ మరియు పహలే ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యదర్శి శాంతిప్రియ పాండే, సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ క్షేత్రస్థాయి అధికారులకు సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రత్యేక కార్యదర్శి శాంతిప్రియ పాండే మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి, జిల్లా స్థూల ఉత్పత్తిపై క్షేత్ర, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. అందుకు అవసరమైన సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక రంగం, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగాల్లో సూక్ష్మ స్థాయి నుండి ఆర్థికాభివృద్ధి ప్రక్రియను నిశ్చితంగా గమనించి తదనుగుణంగా జీఎస్టీపీ పెరిగేందుకు కృషి చేయాలన్నారు. డిడిపి మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్స్ బాగా వాడుకలో ఉంది కాబట్టి మన స్టేట్లో జనరల్గా జీడిపి గురించి మాట్లాడుతున్నాం, తర్వాత గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం. అలానే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా $2.4 trillion ఎకానమీ 2047 వన్ ఆంధ్రప్రదేశ్, తర్వాత 55 lakh పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ట్రాక్లో తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ పెరగాలి, అలానే అవేర్నెస్ పెరగాలి. కాబట్టి మేము ఈ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అలానే పైలీ ఇండియా ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేశాము. సుమారుగా 28 డిస్ట్రిక్ట్స్లో 14 డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ చేశాము. ఇది ఈ మూడో విడత ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్లో అవ్వడం. విజయనగరంలో ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీషియల్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. జాయింట్ కలెక్టర్ గారు అలానే సిపిఓ గారు మొత్తం ఎవరైతే ఈ 3 సెక్టర్స్ ఉన్నారో, ప్రైమరీ సెక్టర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీసెస్ సెక్టర్, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే రిలేట్ ఉన్నారో వాళ్ళకి అందరికీ ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. జనరల్గా ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఒక 15 రోజుల కోసం అంటే షెడ్యూల్ తయారు చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా, మండల్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ టేకప్ చేస్తాం. అంటే అవగాహన సదస్సులు ఎలా ఉండాలి అంటే గ్రాస్ రూట్లో ఫ్రంట్ లైన్ వాళ్ళకు కూడా అర్థమయ్యే రకంగా ఈ జీడిపి కానీ, ఎండిపి కానీ, డిడిపి కానీ తీసుకెళ్ళగలిగితే మనము న్యాయం చేసే రకంగా ఉంటామని. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య అనుబంధ శ్రీ విజయదుర్గ ఆటో యూనియన్స్ జిల్లా మహాసభలు సెప్టెంబర్ 6న విజయనగరం మెసానిక్ టెంపుల్లో నిర్వహించనున్నారు. దాదాపు 10 మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఇందులో పాల్గొంటారు. 1997 నుండి ఆటో కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామని, 2004లో హైవేలపై ఆటోల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 24 గంటల బంద్తో విజయం సాధించామని నాయకులు గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సుల వల్ల 80% ఉపాధి కోల్పోయామని, కేంద్ర అనుమతించిన ర్యాపిడో, ఓలా, ఊబర్ బైక్ ఆటోల వల్ల జీవనం దుర్భరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ, పోలీస్, రోడ్డు రవాణా సంస్థలు అమలు బృందం వేధింపులు, ప్రభుత్వ హామీలపై ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ అప్పలరాజు రెడ్డి, రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ఆటో డ్రైవర్ల తాలూకు ఉపాధి పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. దానికి అందరికీ సమాయత్తం చేయడానికి సెప్టెంబర్ 6వ తేదీన మహాసభ నిర్ణయించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించిందో ఎవరికి అర్థం కాదు. 2 వీలర్ అనేది ఒక వైట్ బోర్డు బండి, అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. అలాంటి బైకుల మీద కూడా ఓబర్ క్యాబ్గా ఉపయోగించుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల మరి ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి ఇన్సూరెన్స్ వర్తించదని మరి అందరికీ తెలుసు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదో అర్థం కావట్లేదు. అలాగే ప్రైవేట్ సెంటర్లో, ప్రైవేటు ఆర్గనైజేషన్స్కి ఫిట్నెస్ సెంటర్ ఇచ్చారు. అలాగే మారుతి సుజుకి వంటి ఒక ప్రైవేట్ సంస్థకి లైసెన్సులు కూడా ధారాదత్తం చేస్తున్నారు. ఈవేళ ఆటో డ్రైవర్ తాలూకా బతుకు అగమ్య గోచరంగా కనిపిస్తుంది. నాడు పాలక పార్టీలు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు విధానం వల్ల 180% మంది ఆటో కార్మికుల జీవనోపాధి పోయింది. ఈరోజు ప్రధానంగా మాకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్లో ఉన్నాయో దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇది పోలీసులు అనేక రూపాయల కేసులు పెట్టేటప్పుడు మేము చర్చించేటప్పుడు కర్రగలవాడితే గొర్రె అనేటట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ఈ ర్యాపిడ్ మేమేం చేయలేం కాబట్టి మీరే అడ్డుకోండి అని చెప్పి మనకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి సంస్థలు తెచ్చాయో దాని వలన ఈరోజు బైకు ఒక సింగిల్ టికెట్ వచ్చినా స్టాండ్ దగ్గర వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా మరి నేరుగా వచ్చి స్టాండ్ దగ్గర వచ్చి పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓలా, ఊబర్ మీద ఏ విధమైన చర్య తీసుకోవాలి, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏ పరిస్థితి, దాని మీద ఏం చేయాలనేది కూడా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాల్లో రూపొందించి మరి జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పోరాటాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని చేసే పరిస్థితి కొనసాగిస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత ప్రాజెక్ట్ ద్వారా
పైచేయి అవయవం కోల్పోయిన శారీరక వికలాంగులకు LN4 కృత్రిమ చేతులను ఉచితంగా అందించనున్నారు. రోటరీ ఇంటర్నేషనల్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ వికలాంగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి స్వయం ఆధారితులుగా నిలబెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన విజయనగరం జిల్లా వాసులు తమ దరఖాస్తులు సహాయ సంచాలకులు, వికలాంగుల, వృద్ధులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ విజయనగరం కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రిక తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ వారి చేయూత ప్రాజెక్ట్ ద్వారా పైచేతి అవయవం కోల్పోయిన వారికి LN4 కృత్రిమ చేతుల కొరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆహ్వానం చేస్తున్నాము. ఎవరైనా ఉన్నట్లయితే ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ కానీ రెడ్ క్రాస్ సొసైటీ వారిని కానీ సంప్రదించినట్లయితే దరఖాస్తులు చేయబడుతున్నాయి. ఈ యొక్క ప్రోగ్రాము ఆగస్టు 16వ తారీఖున 2026 ఉచితంగా LN4 కృత్రిమ చేతులు పంపిణీ కలెక్టరేట్ ఆడిటోరియంలో పంపిణీ చేయబడుతుంది. మెజర్మెంట్స్ కోసము ఏడీ ఆఫీస్ కానీ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని కానీ సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అవకాశాన్ని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ప్రీ మాన్సూన్ వాతావరణ పరిస్థితుల కారణంగా గత 3 రోజులుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్కూల్ విడిచే సమయానికి వర్షం కురుస్తుంది. ఉదయం మొత్తం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ సాయంత్రం వర్షం పడడంతో ప్రజలు, విద్యార్థులు ఉపశమనం పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలోని కొన్ని మండలాలు, గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పంటలకు అవసరమైన వర్షం ఎప్పుడు కురుస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందజేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. IVRS కాల్స్ ద్వారా 3 ప్రశ్నలు అడగడం జరుగుతుందన్నారు. విద్యుత్ సరఫరా జరుగుతుందా, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందా అని 3 ప్రశ్నలు అడగడం జరుగుతుందన్నారు. IVRS కాల్స్కు విశేషమైన స్పందన లభిస్తుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆదేశాల మేరకు ప్రతి డిపార్ట్మెంట్ తాలూగా పెర్ఫార్మెన్స్ని ఎవాల్యూట్ చేయటం కోసం ఈ యొక్క IVRS సర్వే ద్వారా దాన్ని కూడాను ఇప్పుడు పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానంలో వినియోగదారులకి మన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కావచ్చు, లేకపోతే మన పవర్ డిస్కమ్స్ సంబంధించి 3 క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏంటంటే ముందుగా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా మీకు అందుతుందా అనే ఒక ప్రశ్న అడుగుతున్నారు. రెండో ప్రశ్న ఏంటంటే మీకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందా అని అడుగుతున్నారు. మూడో క్వశ్చన్ మీకు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని అడుగుతున్నారు. అంటే మొదటి ప్రశ్న ఏంటంటే మీకు నిరంతరాయంగా విద్యుత్ అందుతుందా అంటే చాలామందికి ఏంటంటే నిరంతరాయం అంటే కంటిన్యూస్ పవర్ సప్లై, అంటే ఇంటరప్షన్ లేకుండా మనం పవర్ ఇస్తున్నాం అనే దానికి నిరంతరాయ విద్యుత్ అనేది ఆ ప్రశ్నకి సమాధానం. కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల అది చాలా వరకు అందట్లేదు అన్నట్టు కొంతమంది వాళ్ళ భావన వ్యక్తపరుస్తున్నారు. అయితే మనకున్న స్టాటిస్టిక్స్ చూస్తే సైఫీ అనే స్టాటిస్టిక్స్ చూస్తే మనం 24 అవర్స్లో ఆల్మోస్ట్ 23 అవర్స్ 45 మినిట్స్ పైనే మనం పవర్ సప్లై ప్రతి కన్జ్యూమర్కి అందిస్తున్నాం. అంటే మినిమం ఇంటరప్షన్ మాత్రమే ఇస్తున్నాము. సో దాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకొని ఆ యొక్క ప్రశ్న తాలూగా కొంచెం అవగాహన కలిగి ఉండాలనేది ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా ప్రతిభకు పట్టం కడుతూ కస్బా హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం 60 మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తుంది. ఈ రోజు కస్బా హై స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక నగదు పురస్కారాల కార్యక్రమంలో మొత్తం 64,200 రూపాయల నగదును ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేశారు. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కేశం మనోజ్కు 7,200 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచిన ఆర్ శివాజీకి అమెరికా నుండి కేకే కుమార్ 10,000 రూపాయల ప్రత్యేక బహుమతిని అందజేశారు. మొత్తం 60 మందికి విద్యార్థులు వివిధ కేటగిరీలో బహుమతులు సాధించారు. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేషన్ విశాలాక్షి, సంఘం పెద్దలు రంగారావు ధర, రామరాజు, గుప్తా, సుశీలమూర్తి, బాలకృష్ణ పాల్గొన్నారు. మ్యాథ్స్ టీచర్
జీవీబీఎస్ఎన్ రాజు కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. విద్యార్థుల ప్రోత్సాహానికి ఇది ఒక గొప్ప వేదిక అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. మన కంప్యూటర్ తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 6th, 7th, 8th పిల్లలకి క్లాసెస్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు వృత్తి విద్య అంటే స్టిచ్చింగ్, అలాగే సైన్స్ ల్యాబ్, లైబ్రరీ మొదలైనటువంటి ఫెసిలిటీస్ అని ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం తీసుకునే విధంగా పూర్వ విద్యార్థుల సంఘం వారు, అలాగే గాంధీ స్మారక నిధి వారు, అలాగే రామసుబ్బయ్య గారు అనేటటువంటి ఓల్డ్ స్టూడెంట్ అందరూ కూడా సుమారుగా 700 పైగా ప్లేట్లు ఇవ్వడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో కూడా సాయంత్రం 5 నుంచి 8 వరకు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి విద్యార్థి పాస్ అవ్వడానికి ప్రత్యేక కృషి అనేది చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం మూలంగా మన పాఠశాలలో 22 మంది విద్యార్థులు 500+ మార్కులు సాధించి మంచి ఫలితాల్ని అందించడం జరిగింది. ఎన్ని సదుపాయాలు, ఎన్ని వసతులు, ఎన్ని ఏమంటారు ఈ ప్రమోషన్ అంటే ఇటువంటి అవకాశాలు దొరకలేదు. అయినా సరే మేము చదువుకున్నాం. ఇప్పుడున్న పిల్లలు అదృష్టవంతులు. మీకు చదువుతోనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, మిగతా మౌలిక సదుపాయాలకి ఏదో మాలాంటి పాత వాళ్ళు కొంతవరకు సహాయం చేస్తున్నారు. అది ఉపయోగించుకుని నాకు తల్లిదండ్రులు కూడా నా మనవి ఏంటంటే పిల్లల్ని ఇంటి దగ్గర కూడా జాగ్రత్తగా చదువు దిశలో వాళ్ళని ప్రోత్సహించి బాగా చదువుకోమని చెప్పి అభివృద్ధిలోకి రమ్మని చెప్పాలని నా మనవి. పిల్లలందరూ కూడా మీకు ఇప్పుడు బాధ్యతలు లేవు కదా, చదువుకోవటమే మీ బాధ్యత. చదువుకుని బయటికి రావాలి. యువతకు దిశానిర్దేశం చేయాల్సిన యోజన సర్వీసుల శాఖ నేడు నిధులు విధులు లేక తన ఉనికిని కోల్పోయింది. రాష్ట్ర విభజన అనంతరం కార్పొరేషన్ల విభజనతో ఈ శాఖ ప్రాధాన్యత తగ్గింది. గతంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఈ విభాగం ప్రస్తుతం నిధులు లేక కార్యకలాపాలు నిలిపివేసింది. కీలకమైన సీఈఓ పోస్టులో కూర్చోవడానికి అధికారులు వెనుకాడుతుండగా డిప్యూటేషన్ సిబ్బందితోనే కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు 40 ఏళ్ల నాటి కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరి ఏ క్షణం కూలిపోతుందన్న భయం మధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కనీస వసతులు లేని ఈ కార్యాలయంలో సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించు రావడం బాధాకరం. ప్రభుత్వం స్పందించి ఈ శాఖకు పూర్వవైభవం కల్పించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేటి నుంచి 4 రోజుల పాటు ఈఎస్కోట్లో రిలే నిరాహార దీక్షలు జరగనున్నవి. డిఎస్సీలో జరిగిన అవతాకాలపై సిబిఐ ఎంక్వైరీ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని మొదలైన అంశాలపై నిరాహార దీక్షను చేపట్టారు. 6వ తేదీన ఎస్కోట, 7వ తేదీన కొత్తవలస, 8వ తేదీన వేపాడ, 9వ తేదీన ఎల్కోట, జామి మండలాలు యువత, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. డిఎస్సీపై జరిగిన అక్రమాలను సిబిఐ ఎంక్వైరీ వేయాలని, అలాగే రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒకటైనటువంటి నిరుద్యోగ వృత్తి, ఆ నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ చంద్రబాబు ఇచ్చిన ఓటకు హామీలు ఏవైతే అన్నింటినీ కూడా నెరవేర్చాలని జగన్మోహన్ గారు, అలాగే ఫీజు రింబర్స్మెంట్ వెంటనే దాదాపు 9,500 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ ఏదో అదంతా కూడా వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో ఈ 3 డిమాండ్లు ప్రధానంగా చేస్తూ ఈరోజు యువజన విభాగం, విద్యార్థి విభాగం, అలాగే సోషల్ మీడియా 3 కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలకు కూర్చోవడం జరిగింది. ఈ దీక్షల ద్వారా మేమందరం కూడా నియోజకవర్గంలో ఉన్న యువత అందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే విద్యార్థి లోకం కానీ యువజన లోకం ఒకసారి ఆలోచన చేయాలా. ఏదైతే మీకు గతంలో మీరు గవర్నమెంట్ ఉందో అలాగే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో ఇంట్లో బ్యారేజ్ వేసుకొని యువతకి ఎవరు న్యాయం చేస్తారో మీరు అందరూ కూడా ఒకసారి చూసుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాలకు మీరు అందరూ కూడా. గజపతి నగరం 4 రోడ్ల కూడల్లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో
ఈ రోజు వైసీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి 3,000తో పాటు మహిళలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏం చేశారు? ఈ డబ్బంతా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. ఆ రోజు వచ్చేసారే బాల్ చేశారే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి ఈరోజు పేదవాళ్ళకి పనిచేస్తున్నారని మేము అప్పు చేసి పేదవాళ్ళకి ఇచ్చాం. పేదవాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా బాగు చేసే పరిస్థితి. ఈరోజు అప్పు చేసి ఈరోజు ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టాం, ఎన్నో పోర్టులు కట్టాం, ఈరోజు మరి విమానాశ్రయాలు కట్టాం, ఇవన్నీ చేసాం. కానీ ఈరోజు 3,63 కోట్లు అప్పు చేసి ఏదైనా ఒక మెడికల్ కాలేజీ కట్టే పరిస్థితి ఉందా? ఈరోజు కోట్లు కట్టే గరిస్తుందా? ఈరోజు పేదవాడికి నేను ఇస్తానన్నా నిరుద్యోగం ఏదైతే పూర్తి 3,000 ఇస్తానన్నా పరిస్థితి ఉందా? ఈరోజు ఏమీ లేదే. కనీసం విద్యార్థులు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ 9,500 కోట్లు బకాయి ఉంటే ఇప్పటికీ ఆ విద్యార్థులకి ఏమో స్కూల్కి డబ్బులు కట్టకపోతే సర్టిఫికేట్ లేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు మరి ఆయన విద్యార్థి కొంత తల్లిదండ్రులు ఉంది. ఈరోజు విజయనగరం జిల్లా మెంటడ మండలం జైతి గ్రామంలో ఈరోజు శ్రీ 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 ఆల్తి పేరంటాలమ్మ తల్లి ఆషాఢ మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పడాల వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించి తమ మొక్కును చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల ఆల్తి పేరంటాలమ్మ తల్లి స్వప్నంలో దర్శనమిచ్చి తనకు సారె సమర్పించాలని ఆదేశించిందని తెలిపారు. దీంతో భక్తి విశ్వాసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సారెను సమర్పించారు. జైతి గ్రామానికి చెందిన పడాలవారి ఇంటి ఆడపిల్లగా భావించే ఆల్తి పేరంటాలమ్మ తల్లిని గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సమర్పించిన సారెను మంగళ వాయిద్యాల నడుపున గ్రామ వీధుల గుండా ఘనంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారిని కీర్తించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. మండలం జైతి గ్రామం శ్రీ 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 ఆల్పేరంటాల అమ్మవారు మా ఇంటి ఆడపిల్ల. కొన్ని సంవత్సరాల క్రితం సారి పెట్టేవారు ఆషాఢంలో. అది రాను రాను పెట్టడం మానేశారు. ఈ సంవత్సరం మేము సారి పెట్టాము. అమ్మవారు మా కళ్ళకు వచ్చి చెప్పడం జరిగింది ఇలా చేయండి అని. ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. ఊరు మొత్తం తిప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గుడి దగ్గరికి సారి తీసుకురావడం జరిగింది. వచ్చి ఇక్కడికి వచ్చి చనిపోవడం వల్ల ఇక్కడ పేరంటాలుగా వెలిసి ఆ అమ్మ వెలిసిన కానిండి ఇక్కడ యాత్ర జరగడం బాగా ఈ అమ్మ అభివృద్ధి అయ్యి 10 ఊళ్ళు ఉన్నాయి. ఏ అమ్మ వచ్చి ఏం కోరుకున్నా ఆ కోరికలు నెరవేరడం జరిగింది. అప్పుడు నుండి ఈ అమ్మ ఎంత అభివృద్ధిలో వచ్చి ఇక్కడ ఈసారి పెట్టడం వల్ల 10 రోజులు అవుతుంది కల్లో కనబడి ఈసారి పెట్టాం. ఇప్పుడు పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఈ పాదయాత్ర నేటి నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఆగస్టు 15 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార ఆందోళనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ధరల పెరుగుదల నియంత్రణ, అందరికీ ఉచిత మరియు నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, రైతుల పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికల నిర్వహణ, ప్రతి యువకుడికి ఉద్యోగం, మహిళా రిజర్వేషన్ల అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణ, దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దాడులు మరియు అకృత్యాల నివారణ వంటి పలు ప్రజా సమస్యలపై ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ పాదయాత్రలు ఈ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొనసాగిస్తుంది. 17వ తేదీ నుంచి 28 దాకా తేదీల వరకు ఒక్కొక్క రోజు తమ ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టడం కూడా జరుగుతుంది. అదే సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి మహా భవిష్యత్తు ఉద్యమ ర్యాలీని, అక్కడ బహిరంగ సభని ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సాలూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మరుతున్న
సహాయ సహకారాలు అందించి ఢిల్లీకి వెళ్ళవలసిన బాధ్యత ప్రజలకే ఉందని, కార్మిక వర్గానికి ఉందని, వ్యవసాయ కూలీలకు ఉన్నదని, అలాగే మరి ఆ రైతాంగానికి కూడా ఉన్నది, మేధావులకు ఉన్నది, ఉద్యోగస్తులకు అందరికీ ఈ సమస్యల మీద ఈ ప్రభుత్వాలని ఎండగట్టాలని మనవి చేస్తూ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ అంశం మీద సిఐఐ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో ఒక్కరోజు సదస్సు జరిగింది. పోర్టు డిప్యూటీ చైర్మన్ రోష్ని అపరంజీ, ఐఆర్టీసీ దేవేంద్ర కుమార్, హెచ్సిఎల్ సిఎండి చంద్రన్ రఘురాన్, సిఐఐ ఏపీ వైస్ చైర్మన్ జి సాంబశివులు వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోష్ని అపరంజీ, సాంబశివరావులు మాట్లాడారు. పోర్టుల కారణంగా మహానగరాలు వెలుసాయని, వాటిలో చెన్నై, కోల్కతా, ముంబై, 6 వరుసలో విశాఖ చెప్పుకోదగినవన్నారు. ముఖ్యంగా ఒకప్పటి మత్స్యకార గ్రామం ప్రస్తుతం మహా విశాఖ నగరం రూపాంతరం చెందిందంటే అందుకు ముఖ్య కారణం పోర్టే కారణమన్నారు. జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. లాజిస్టిక్స్ హబ్గా ఏపీ అభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈరోజు సిఐఐ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్ జరిగింది అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ ఉండింది. బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ వచ్చారు. మంచిగా అంటే హౌ వి ఆల్ ఆఫ్ అస్ కెన్ కోఆర్డినేట్, స్టేక్ హోల్డర్స్ అందరం ఎలా కోఆర్డినేట్ చేసుకుంటామో దాని అందరి గురించి మంచిగా చర్చ జరిగింది అండ్ ఐ విష్ సిఐఐ ఆల్ సక్సెస్. ఈరోజు పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సంబంధించి ఇక్కడ సిఐఐ తరఫున ఇన్ ద సేమ్ టైం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు, అలా స్టేట్ గవర్నమెంట్ అన్ని ఏజెన్సీస్ కలిపి మనం విశాఖపట్నం పోర్టులో ఎలా కార్గో, ఈరోజు సుమారు విశాఖపట్నం పోర్టు లాస్ట్ ఇయర్ 82 మిలియన్ టన్నులు చేస్తే నెక్స్ట్ ఇయర్ 90 మిలియన్ టన్నులు చేయాలని, తర్వాత 100 మిలియన్ 150 మిలియన్ టన్నులు కార్గో చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఈ కార్గో సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న పాలసీలు ఏంటి, అలాగే పోర్ట్ నుంచి కార్గో ఎలాగా ఎవాక్యువేట్ చేయాలి, పైనుంచి వచ్చే ఇంటర్లాండ్ వచ్చే కార్గోని ఎలాగా పోర్ట్కి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఆగకుండా అలా తీసుకురావాలి, మన లాజిస్టిక్ కాస్ట్ ఎలా తగ్గించాలి అనే దాని మీద ఈరోజు జరుగుతూ ఉంది. ఇన్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్లో ఈరోజు ఉన్న 6 పోర్టులతో కాకుండా ఇంకొక 4 పోర్టులు డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. తర్వాత ఆనరబుల్ సీఎం గారి విజన్ ఏంటంటే స్వర్ణాంధ్ర విజన్, ఎవ్రీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ చేయాలని సీఎం గారి విజన్. అంటే 50 కిలోమీటర్ల పోర్ట్ అంటే అన్ని పోర్టులు ఓన్లీ కార్గో హ్యాండిల్ చేస్తారని కాదండి. ఎందుకంటే ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బెర్త్ పెట్టుకున్నా కూడా అది ఒక పోర్ట్ కింద లేకపోతే ప్రైవేట్ పోర్ట్ కింద. మీరు చూసుకుంటే ఇక్కడ ఏఎంఎన్ఎస్ వాళ్ళు రీసెంట్గా పాయకరావుపేట దగ్గర ఒక స్టీల్ ప్లాంట్ పెడతా వాళ్ళు సపరేట్గా ఒక క్యాప్టివ్ పోర్ట్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక 4 బెర్తులతో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన కార్గో వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అక్కడే చేస్తారు కాబట్టి మనకి పొల్యూషన్ కానివ్వండి, ఎలాగ లాజిస్టిక్స్ సంబంధించి వాళ్ళ కాస్ట్, వాళ్ళ కాంపిటేటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పోర్ట్తో పాటు షిప్ బిల్డింగు, షిప్ రిపేర్ సంబంధించి కూడా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే షిప్ బిల్డింగు, షిప్ రిపేర్ కనుక చేస్తే మనకి లోకల్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ వచ్చింది. దీనికి సంబంధించి కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఎలాగ రైల్ నెట్వర్క్ చేయాలి, ఎలాగ పోర్ట్ నెట్వర్క్ చేయాలి, ఎలాగ రోడ్ నెట్వర్క్ చేయాలి, ఎలాగ ఎయిర్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, ఈ 4కి సంబంధించి కూడా ఈరోజు ఈ యొక్క సెమినార్లో డిస్కస్ చేస్తాం. దానికి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో ఉన్న అవకాశాలు ఏంటి, దాని గురించి మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. డిఎస్సి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు దిగింది. అందులో భాగంగా వైసీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షన జీవీఎంసీ గాంధీ పార్కులో నల్ల రిబ్బన్లు ధరించి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలు ఎండగడుతూ ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వాసుపల్లి మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖలో జరిగిన అవకతవకలపై నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అన్నారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అది ఏ సిస్టమ్ ఆఫ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, మెడికల్ సర్వీసెస్ అవ్వచ్చు, అలాగనే సంక్షేమ పథకాలు అవ్వచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే చిన్న కుర్రోళ్ళే కదా ఇప్పుడు కూడా అనుకోవద్దంట, వాళ్ళకి వచ్చిన చిన్న ఆలోచనే చాలంట.
చిన్న ఆలోచనే అది ఒక ఇంజిన్ లాగా వైల్డ్ ఫైర్ లాగా పనిచేస్తుందంట. వైల్డ్ ఫైర్ అలాగే చూసాం కదా ఈరోజు జంజీ జంతర్ మంతర్ దగ్గర లక్షలాది మంది కంప్లీట్ భారతదేశం అంతా కదిలి మైటీ బీజేపీని మోడీని తలదించేలాగా ధర్మేంద్ర ప్రధాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగిందన్నమాట. లోకేష్ నువ్వెంత అని బ్రతికెంత. ఈరోజు యువతతో పెట్టుకున్నావు, వాళ్ళు ఉద్యోగాల్ని ఆశయాల్ని తుంచేసావు, కళలను తుంచేసావు. ఇది మంచిది కాదు. కష్టపడి రాసే పిల్లలకి కూడా చోటు లేకుండా కల్పించి చేసావు. ఎవడిచ్చా నీకు అధికారం? ఈరోజు దగా డిఎస్సిని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ అలాగే గోల్డ్ మెడల్ తీసుకున్న స్పోర్ట్స్ కోటాలో వాళ్ళెవరికి కూడా అన్యాయం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం. మరి ఏ మాత్రమైనా మీకు చీమ కుట్టినట్టయినా అనిపించట్లేదా? ఈరోజు స్టూడెంట్స్ అందరూ డిఎస్సి అనేది ఒక టీచర్ జాబ్ అనేది చాలా ఉన్నతమైనది. మరి ఎందుకంటే ఈరోజు మనం కావండి ఎవరైనా సరే ఈ పొజిషన్లో ఒక మంచి పొజిషన్లోకి రావాలి అంటే దానికి తోడ్పడేది ఎవరు అంటే టీచర్ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. మరి అలాంటి మంచి జ్ఞానం ఉండి వాళ్ళు స్టూడెంట్కి నేర్పించే వాళ్ళకి పరిజ్ఞానం ఉన్న టీచర్స్కి మనం ఎన్నుకున్న జాబ్స్ ఇచ్చినట్లయితే నేటి యువతకి మంచి జరుగుతుంది. లేదు అనుకుంటే ఇలా ఎవరిని పడితే వాళ్ళకి ఇచ్చుకునేలాగా అనుకుని మీరు జాబ్స్ ఇచ్చేలాగా అయితే మీరు ఎందుకు ఇలాంటి నోటిఫికేషన్ ఇవ్వాలి? మరి మీ నాయకులు మరి మీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఉన్న రైట్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్స్ వాళ్ళకి ఇచ్చుకుంటాము ఇలాంటి జాబ్స్ అన్నప్పుడు మీరు నోటిఫికేషన్ ఇవ్వకూడదు. ఇంకా కూటమి మీకు మీరే ఏదో సెట్ చేసుకోవాలి కదప్ప. ఈరోజు పబ్లిక్గా నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలందరూ కష్టపడి చదివితే మరి మీరు ఏం చేశారు? మరి ఈరోజు సవాల్ విసురుతున్నారు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ రాసి దగా పడ్డారో. ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత అని పర్యావరణ ప్రేమికుడు పల్లా కార్తీక్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పర్యావరణంలో వచ్చిన విపరీత మార్పుల కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రధానంగా చెప్పుకోదగింది విశాఖ వాసులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి అని పేర్కొన్నారు. రోజుకు 32,000 కోట్ల లీటర్లు నీరు అవసరమని, కానీ ప్రస్తుతం నాశాభావం వల్ల నగరానికి నీటిని అందించే 4 డ్యాంలు ఎండిపోవడం వల్ల త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. నగరానికి నీటిని అందించే ఏలేరు రైవాడ రిజర్వాయర్లో రైవాడ కూడా ఎండిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఏలేరు పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైందని, ట్యాంకర్లు నీటిని కొనుక్కునే దుస్థితి ఎదుర్కోవడం బాధాకరమని వాపోయారు. మెయిన్గా వాటర్ క్రైసిస్ అండి. మనకున్న విశాఖపట్నం నార్త్ కోస్ట్ అంటారు. విశాఖపట్నానికి 85 MGD అంటారు సార్, మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే 32 కోట్ల లీటర్ల వాటర్ పర్ డేకి విశాఖపట్నం రిక్వైర్మెంట్ ఉంది సార్. కానీ పర్యావరణ మార్పుల వల్ల మనకి 4 డ్యాములు విశాఖపట్నంలోని డ్రై వచ్చాయండి. అంటే మినిమం డ్రా లెవెల్ అంటారు. దాని మీదకి వస్తే వాటర్ సప్లైనే ఉండదు. దాంట్లోని 65 MGD డ్రింకింగ్ వాటర్, 20 MGD ఇండస్ట్రియల్ పర్పస్. మనకు మెయిన్గా వచ్చేది ఏలూరు రిజర్వాయర్ నుంచి. అది కానీ ఏలూరు నుంచి గోదావరి నుంచి వస్తుంది మనకి. రెండోది రైవాడ్ నుంచి మెయిన్ రిజర్వ్స్. మనకి ఏలూరు రిజర్వాయర్ నుంచి గోదావరి నుంచి 65% అయితే మనకి రైవాడ్ నుంచి 16%. అంటే ప్రెసెంట్ రైవాడ డ్రై అయిపోయింది సార్. ఏలూరు మీద మనం డిపెండ్ అయ్యాం. ఇప్పటికొచ్చి మన పర్యావరణం పరిరక్షించకపోతే రాబోయే తరాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఈ రోజు చూస్తే విశాఖపట్నం సిటీ మొత్తంలోని ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో దీనికి ఎలా పరిగణించాలి? మన స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలి? విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ముఠా కార్మికులకు ఈఎస్ఐ వర్తింపుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొని మాట్లాడారు. 10 మంది కార్మికులు పనిచేస్తున్న చోట ఈఎస్ఐ వర్తిస్తుందని తెలిపారు. దానికి కార్మికుల నుంచి 0.75, యాజమాన్యం నుంచి 0.25% చెల్లిస్తే కార్మికులకు ఈఐ శాతం ద్వారా వైద్యం, జీతంతో కూడిన సెలవు, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో పిల్లలకు రిజర్వేషన్లు, కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం అందుతాయని చెప్పారు. ముఠా కార్మికులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈఎస్ఐ ద్వారా కలిగే ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా జడ్జిలు వల్లభై నాయుడు, సన్యాసి నాయుడు పాల్గొన్నారు.
హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్. 3 లెవెల్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ డిస్పెన్సరీ లెవెల్ ట్రీట్మెంట్. సో మనకు 14 డిస్పెన్సరీస్, 2 DCBలు ఉన్నాయి. నెక్స్ట్ హాస్పిటల్, మనకి మల్కాపురంలో ESA హాస్పిటల్ ఉంది. త్వరలో ఇంకో 350 బెడ్ ప్లస్ 50 బెడ్ హాస్పిటల్ మనకు శ్రీనగర్లో రాబోతుంది. అనదర్ 6 months టైంలో మనకు ఒక పెద్ద హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ రన్ హాస్పిటల్ విల్ బి స్టార్టింగ్ ఇన్ దిస్ జ్యూరిస్డిక్షన్. సో అదొక పెద్ద హాస్పిటల్ అవుతుంది. అది కాకుండా మనకు మల్కాపురం హాస్పిటల్ కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి ఉంది. ప్లస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే ఏ కార్మికులు అయితే 21,000 అండ్ బిలో, ఏజ్ సీలింగ్ ఏంటంటే 21,000 అండ్ బిలో ఎవరైతే డ్రా చేస్తారో మంత్లీ వాళ్ళకి ప్రజెంట్ ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాకపోతే డైరెక్ట్గా ఓనరు కమ్ వర్కర్లు అయి ఉండాలి. మనము వీళ్ళందరూ కూడా ఒక ఓనర్ దగ్గర 40 మంది, 70 మంది, 100 మంది పనిచేస్తారు. కానీ ఒకే ఓనర్ దగ్గర ఉండరు. 10 మంది షావుకారులు ఉంటారు. 10 మంది దగ్గర ఈ 50 మంది, 60 మంది పనిచేస్తారు. ఎక్కడ లోడింగ్ వస్తే అక్కడికి వెళ్తూ ఉంటుంటారు. కాబట్టి ఆ రకంగా మీకు వాళ్ళు నెక్ ఆఫ్ మూమెంట్ వచ్చినప్పుడు మీకు మాకు సంబంధం లేదనేస్తున్నారు. మీరు మా వర్కర్ కాదు, మీరు పీస్ రేట్ వర్కర్లు అనేస్తున్నారు. కాబట్టి ఈ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వర్కర్స్కి రావాల్సిన బెనిఫిట్స్ అవి కూడా రాకుండా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త ESI వైద్యం మనకి అందరికంటే ఈరోజు సంపాదించిన సంపాదనలో పిల్లల చదువులకి, వైద్యానికే డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ESI కనుక ఇతర అసంఘటిత కార్మికులకు ఏ రకంగా అయితే వర్తిస్తుందో ముఠా కళాశాలకు కూడా అది వర్తింపజేసినట్టయితే వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ భార్య పిల్లలకి అందరికీ కూడా ఎంతో మేలు చేసిన అవుతాం. కాబట్టి మనకు ఉండే హక్కులు ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచనతోటి వరల్డ్ వెస్క్యులర్ డే సందర్భంగా విశాఖ వెంకోజీపాలెం కోడెలోని మెడికవర్ ఆసుపత్రిలో రక్తనాళాల ఆరోగ్యం, రక్త ప్రసరణ, రక్తనాళాలలో పూడికలు వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వెస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఎస్ఎస్ అమరేంద్ర బాబు మీడియాతో మాట్లాడుతూ రక్తనాళాల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి సరైన అవగాహన ఉండాలని అన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో గత 6 సంవత్సరాలుగా వెస్క్యులర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల విశిష్ట సేవలు అందిస్తున్నామని తెలిపారు. మానవ శరీరంలో తల నుంచి కాలి బొటన వేలు వరకు రక్త ప్రసరణ సక్రమంగా ఉండడం అత్యంత కీలకమని, రక్తనాళాల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకల కాలంలో చికిత్స తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నివారించవచ్చని వివరించారు. రక్తనాళాల వ్యాధులు చికిత్సకు అత్యవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులోకి ఉన్నాయని తెలిపారు. సూపర్ గ్లూ ఇంజెక్షన్, లేజర్ సాంకేతికతో నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల్లో 99% విజయవంతమైన ఫలితాలు సాధిస్తున్నామని డాక్టర్ అమరేంద్ర బాబు పేర్కొన్నారు. అలాగే చేతులను యాంపుటేషన్ నుంచి కాపాడడం అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అనేది మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా డెవలప్ అయిన బ్రాంచ్. గత 6 yearsగా మన వైజాగ్లో కూడా ఈ సేవలను మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మేము ఏంటంటే బేసిక్గా జనరల్ సర్జరీ అయిన తర్వాత 3 years సూపర్ స్పెషాలిటీ చేస్తాం వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీలో. ఇందులో బ్లడ్ వెజల్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ వెయిన్స్కి వచ్చేసరికి, అంటే సిరలు అంటాం తెలుగులో, వ్యారికోజ్ వెయిన్స్ రొటీన్గా కామన్గా అందరికీ వస్తూ ఉంటాయి. సో వీటికి సంబంధించి మనం లేజర్ సర్జరీ అలాగే సూపర్ గ్లూ ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఇదేంటంటే మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ. సో ఈ వాస్కులర్ సర్జరీలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓపెన్ సర్జరీస్తో పాటు ఎండోవాస్కులర్ అంటే మినిమల్ ఇన్వాజివ్ అంటే ఒక నీడిల్ ద్వారా బ్లడ్ వెజల్లోకి ఎంటర్ అయ్యి ట్రీట్మెంట్ చేయడం అన్నమాట. సో పేషెంట్ నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ అయ్యి అన్ని పనులు చేసుకునేలాగా ఇది అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట. సో ఓపెన్ సర్జరీస్తో పాటు అంటే కోత కోసి చేసే సర్జరీస్తో పాటు ఎండోవాస్కులర్ పద్ధతిలో కూడా మనం బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయడము, అలాగే సిరలకు దమనలకు వచ్చే డిసీజెస్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్కి వచ్చేసరికి మనం సూపర్ గ్లూ ఇంజెక్షన్ అలాగే లేజర్ అప్లేషన్ చేయడం ద్వారా దానికి 99% సక్సెస్ రేట్ని ఇవ్వగలుగుతున్నాం. అలాగే రెండోది ఏంటంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే చేతులకు కాళ్ళకు మంచి రక్తాన్ని తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్ పూడికల వలన మూసుకుపోయి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వలన అవి గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అవుతాయి. అంటే కాళ్ళలో ఉన్న వేళ్ళు కానీ లేదంటే చేతిలో ఉన్న వేళ్ళు కానీ గ్యాంగ్రీన్ కింద మారుతాయి అన్నమాట. దీనికి పలు కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే లాంగ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాలికంగా మధుమేహం, అలాగే బీపీ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో, అలాగే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో, అలాగే స్మోక్. పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన్ని ఈ నెల 9వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. పెందుర్తి చినముషివాడ బస్టాప్ సమీప రాజలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించి ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరుతూ రైతు బజార్లో గిరిజన రైతులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా VMC
రైతు బజార్లో గిరిజనులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం సంఘం అధ్యక్షులు లఖే చిట్టిబాబు మాట్లాడారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ నెల 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. వేడుకలో భాగంగా ఉద్యోగ విరమణ చేసిన సంఘం సీనియర్ సభ్యులు సత్కరించినట్లు తెలిపారు. ఈరోజు మన ఎంవిపి కాలనీ రైతు బజార్కి వచ్చిన విశేషం ఏమిటంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెందూరు ఏరియాలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి మా గిరిజన సోదరులు ఆదివాసీ సోదరులు అందరూ కలిసి పాల్గొనాలని వీళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మీ అందరికీ తెలిసిందే. 1982లో జెనీవాలో ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మేము పురస్కరించుకొని పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరూ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఒక పండగ వాతావరణం చేస్తాం. ఈ కార్యక్రమంలో ఉదయం ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం ఉంటుంది 9 గంటల 10 గంటల మధ్యలో. ఆ తర్వాత సంస్కృతి సాంప్రదాయాలతో ఒక మీటింగ్ హాల్ తీసుకున్నాం. మీటింగ్ హాల్లో ఉంటుంది దింస కోలాటాలు అన్నీ ఉంటుంది. తదనంతరం భోజన కార్యక్రమం ఎన్టీఆర్ కూడలి పెందుర్తి జంక్షన్ నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఈ ర్యాలీ కార్యక్రమంలో మా గిరిజన స్వతంత్ర సమరయోధుల యొక్క వేషధారణ కావచ్చు. ఇటీవలే భోగాపురంలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినటువంటి ఆదివాసీ దింస కార్యక్రమం కూడా 2-3 రకాల దింస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఆ కార్యక్రమాలతో పాటు మనం ర్యాలీ చేస్తూ 6 గంటలకు వస్తాము. తదనంతరం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి ఇటీవలే ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అయినటువంటి గిరిజన ముద్దుబిడ్డ మరి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన శ్రీ బాలకృష్ణ గారిని ముఖ్య అతిథులుగా. ఎన్ఆర్ఐ తెలుగు మహిళను వేధించే మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసి చాట్లు, ఫోటోలు తదితర అంశాల ఆధారాలపై ఫోర్సినిక్ విచారణ జరిపించాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడిచిన రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై రకమైన వేధింపులు, అఘాత్యాలు జరిగిన అందులో కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలే ఉంటున్నారని మండిపడ్డారు. ఈ వేధింపుల సంస్కృతిని రాష్ట్రానికి పరిమితం చేయకుండా విదేశాలకు కూడా వర్తింపజేశారని ధ్వజమెత్తారు. వెన్నుపోటు టీడీపీకి చెందిన ఓ మంత్రి అమెరికాలో డల్లాస్లో ఎన్ఆర్ఐ తెలుగు మహిళను వేధించారని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి వదిలేశారు. ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, విదేశాల్లో ఉన్న మహిళలకు కూడా వీళ్ళు వేధించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేటు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారైన లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రీలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి ఆవిడ ఫౌండర్. డల్లాస్ లో ఉండే ఆవిడ, మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట.
మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఎంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అర్థం కాని పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్ పరువుని ఇక్కడ తీస్తున్నారు సరిపోదా, ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా మన రాష్ట్ర పరువుని తీయడం అవసరమా మంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. మరి నారా లోకేష్ గారు, మరి మీకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, పేరు కూడా చెప్పారట, ఆవిడ మీకు తెలుసట, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసంట ఆవిడ. మరి దీని మీద స్పందించాలి కదా, మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకు ఆ మంత్రిని కవర్ చేసుకోవడానికి, రక్షించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఈరోజు కేబినెట్ సమావేశం కదా, మీరు మీ పక్కనే అలాంటి మంత్రిని కూర్చోబెట్టుకొని ఈ సమావేశంలో ఎలా పాల్గొంటారు? అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లేదా నేను అడుగుతూ ఉన్నాను. జిల్లా పర్యటనలో భాగంగా మారిక్వలస ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలికల గురుకుల పాఠశాలను ఏపీ శాసనసభ షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి సందర్శించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. భోజనం వసతి సదుపాయాల గురించి ఆరా తీశారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటకూరి ఏవిఎస్ఎస్ఎన్ రాజు. బాలల సంరక్షణ అందరి బాధ్యత అని స్పష్టీకరణ. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి, అంతవరకు పోరాటం ఆగదు. విజయనగరం, విశాఖ వైసీపీ నేతల స్పష్టీకరణ. మంది కార్మికులు పనిచేస్తున్న చోట ఈఎస్ఐ వర్తిస్తుంది. ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడి. ఆర్థిక అభివృద్ధిలో పోర్టుల పాత్ర కీలకం. పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సులో విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజీ వెల్లడి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.